ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రిసార్ట్లో ఒక అమ్మాయి రాజు దగ్గరకు వచ్చి తిను రామ్ అని చెప్పేసి తను ఒక భోజనం ప్లేట్ ఇస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న రాజు ఆ ప్లేటును తీసుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న కావ్య అయితే చాలా కోప్పడుతూ ఉంటుంది. అక్కడున్న రాజుకి పొలమారుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న కావ్య అయితే తన వాటర్ని ఇస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రాజు మాత్రం తను ఇచ్చిన వాటర్ తీసుకోకుండా అమ్మాయి ఇచ్చిన వాటర్ని తీసుకొని తాగుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న కావ్యకి చాలా కోపం వచ్చేసి అక్కడ నుండి లేచిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న అమ్మాయి మాత్రం రాజు దగ్గరికి వెళ్ళి, ఏంటి మీ ఇద్దరు లవర్సా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు, ఏం మాట్లాడుతున్నారు మీరు, మేమిద్దరం లవర్స్ కాదు అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అమ్మాయి మాత్రం, ఏమో మరి నాకు అలా అనిపిస్తుంది, మీరిద్దరు లవర్స్ లాగానే అనిపిస్తుంది. నేను తెచ్చిన భోజనం మీకు పెడుతూ ఉంటే తను నా వైపు చాలా కోపంగా చూసింది. నేను తాగిన వాటర్ అక్కడి నుండి లేచి వెళ్ళిపోయింది. చూసారా, అంటే తను మిమ్మల్ని ప్రేమిస్తుందని అర్థమని నాకు అర్థమవుతుంది, మీకు అర్థం కాలేదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ అమ్మాయి మాత్రం, అవును తనైతే మిమ్మల్ని ఖచ్చితంగానే ప్రేమిస్తుంది, మీరేమో నాకు తెలియదు, కానీ తన కోపం తన ప్రేమని చూస్తూ ఉంటే తనని మిమ్మల్ని ఖచ్చితంగా ప్రేమిస్తున్నట్టుగానే ఉంది అని అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంతలో రాజు కావ్య దగ్గరికి వెళ్ళి, ఏంటండి అలా లేచి వచ్చేశారు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న రాజు, మీ మనసులో ఏది ఉందో కరెక్ట్గా చెప్పండి, నాకు కూడా అర్థమవుతుంది కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న కావ్య మాత్రం, నా మనసులో ఏముందో నీకు ఇంకా అర్థం కాలేదా అని చెప్పేసి రాజు వైపు చూసి మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు ఒక్కసారిగా షాక్ అయిపోయి కావ్య వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఏంటంటే నిజం చెప్తున్నారా ఏంటి, మీరు మీ మనసులో ఏది ఉందో నాకు కరెక్ట్గా చెప్తేనే బాగా అర్థమవుతుంది కదా అని చెప్పేసి అంటే ఇందులో అక్కడున్న కావ్య మాత్రం, అదే కదా నేను చెప్తున్నాను, నా మనసులో ఉన్నది మీరు ఇంకా అర్థం చేసుకోవటం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఈ మాటలు విని ఆమె ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.